ఏకాంతంగా సమావేశమై నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశారు. అవసరమైతే నిజ నిర్ధారణ కమిటీని పంపించండి. నేను సాధించిన విజయం ఇది అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలో ఒక రహస్య నిజాన్ని బ్లాస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దీని మీద విస్మయం వ్యక్తమవుతుంది. రాయలసీమ సమాజం నుంచి తీవ్ర నిరసన కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో దీన్ని ఎట్లా సమర్థించుకోవాలో, దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో దిక్కు తెలియక అధికార పార్టీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు నానా కష్టాలు పడుతున్న ఈ సందర్భంలో ఈరోజు ఇంకో చాలా కీలకమైన మరో నిజం సాక్షి బ్యానర్ హెడ్డింగ్గా ప్రచురించింది. ఏమని? ఇది కావాలనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతులు రాకూడదని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అఫీషియల్గానే ప్రయత్నించింది అంటూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఒక ప్రకటనగానే కనిపించింది. వాళ్ళు ఒక ప్రకటన ప్రింట్ చేశారు. ఏమని? ఈ ప్రకటనలో ఏముంది? 2024 నవంబర్ 5న కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటారు, వాళ్ళు సమావేశమై 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో, ఈ 2 సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి, ఈఏసీ అంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఆ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. ఆ వివరాలు ఇవ్వలేదు కాబట్టే ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటి రంగ నిపుణులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఆ మేరకు ఈఏసీ సమావేశంలో సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గతేడాది ఫిబ్రవరి 27న రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ అంటూ వాళ్ళ ఉత్తర్వుల్లోని 2 పేరాలను కూడా ప్రచురించుకుంటూ వచ్చారు. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన వివరాలను చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కేంద్రం అడిగినా కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు డాట్స్ కలపాలేమో. దాన్ని ఆపేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడిగారు, చంద్రబాబు గారు అంగీకరించారు, ఆపేశారు అంటే అదొక ప్రొసీజర్, మా బాధ్యత లేదు, వాళ్ళు అనుమతి ఇవ్వలేదని చెప్పాలి కదా. అందుకని కేంద్రం అనుమతి లేదు. కేంద్రం అనుమతి ఎందుకు లేదు అని అంటే వాళ్ళు అడిగిన వివరాలు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆపేయమని రేవంత్ రెడ్డి గారు అడిగారు. ఇంతేనా డాట్స్? సేమ్ అవి వీళ్ళు రాశారు కూడా అదే పాయింట్. సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయించాలని, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు అంటే తెలంగాణ సీఎం అన్నారు. సో ఆయనకిచ్చిన మాట ప్రకారమే కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులను చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు అని కొందరు సాగునీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతూ ఉన్నారంటూ వాళ్ళ కొందరి వ్యాఖ్యలను కూడా జోడించుకుంటూ కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఈఏసీకి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వివరాలు ఇవ్వలేదు అన్నట్లు ఆ ఈఏసీ ఉత్తర్వుల కాపీ కూడా వీళ్ళు ప్రింట్ చేశారు. ఎందుకు ఇవ్వలేదు అన్నది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సర్కారే సమాధానం చెప్పాలి. వీళ్ళు కాదు చెప్పాల్సింది, నేరుగా చంద్రబాబు గారే చెప్పాలి. ఎందుకంటే అటువైపు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రహస్యంగా సమావేశమయ్యాను చంద్రబాబు గారితో ఏకాంతంగా అన్నారు, క్లోజ్డ్ రూమ్ అన్నారు. తెలంగాణ సీఎం అన్నారు, ఆంధ్ర సీఎం చెప్పాలి క్లోజ్డ్ రూమ్ అవునా కాదా, ఆయన చెప్పింది నిజమా కాదా, అబద్ధమా కాదా, ఆయనగా చెప్పాలి. మిగతా వాళ్ళు ఎట్లా చెప్తారు?